నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. వేణుస్వామి ఆస్ట్రాలజర్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ఆయన కూడా వీడియోలు పెడుతూ ఉన్నారు. ఎవరైతే మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి సంబంధించి దాన్ని మళ్ళీ తిప్పికొడుతూ ఆయన కొత్త వీడియోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన చేసిందే తప్పు అయితే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది ఆయన వీడియోలను చూస్తుంటే. లేటెస్ట్గా ఈరోజు కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. మరికొద్దిసేపట్లోనే దాన్ని కూడా మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ముఖ్యంగా ఏదైతే వేణుస్వామి వ్యవహారానికి సంబంధించి మనం టీవీ వరుసగా లైవ్ చేస్తూ ఉంది. చాలా కాల్స్ కూడా వస్తున్నాయి. వేణుస్వామి బాధితులమంటూ ఒక్కొక్కరుగా సో ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. నేను కూడా కరాటే కళ్యాణి గారితో మేము లైవ్ చేసినప్పుడు చాలామంది బాధితులు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈరోజు కూడా లైవ్లో కరాటే కళ్యాణి గారు జాయిన్ అయ్యారు. అలాగే బ్రాహ్మణ సంఘాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది వేణుస్వామి మీద. సో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. బ్రాహ్మణ చైతన్య వేదిక నుంచి శ్రీధర్ శర్మ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. వారు కూడా వేణుస్వామి బండారం మొత్తం నేను బయట పెడతానంటూ ఈరోజు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. అలాగే మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. సో ఎవరైనా వేణుస్వామి వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, సో గతంలో బాధింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, వేణుస్వామి వ్యవహారానికి సంబంధించి స్పందించడానికి ఎవరైనా ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. లైవ్లో మీరు మాతో మాట్లాడచ్చు. నేను ఒకసారి మళ్ళీ ఆ నెంబర్ కూడా చదివి వినిపిస్తాను. 8977003351. మరొకసారి చెప్తున్నాను, 8977003351కి మీరు కాల్ చేయొచ్చు. వేణుస్వామి వ్యవహారానికి సంబంధించి మీరు మాట్లాడచ్చు. ఎస్ కళ్యాణ్ గారు, మనం నిన్ననే లైవ్ చేసాం. వేణుస్వామి వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో ఆయన చేసినటువంటి పూజలు కావచ్చు, సో నాగ చైతన్య శోభిత గురించి మాట్లాడిన విషయాలకు సంబంధించి బాధితులు వాళ్ళంతటి వాళ్ళే మనకి ఫోన్ చేసి ఈ కరెంటుగా సంబంధించిన దీని మీద మాట్లాడుతున్నారు. గతంలో చేసినటువంటి పూజలు కావచ్చు, దానివల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చాలా మంది మీరు కూడా మాట్లాడారు. సో ఈ వ్యవహారం మరింత ముదురుతున్న ఈ సమయంలో ఆయన మళ్ళీ కొత్త వీడియోలు కూడా పెడుతున్నారు. అంటే ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలోని ఆయన హీట్గా ఉంచాలనుకుంటారు, ఆయన హీట్గా ఉండాలనుకుంటారు. ఎప్పుడు వాడి వేడి చర్చ జరుగుతుండాలి. ఆయన గురించే జరుగుతుంది కాబట్టి ఆ చర్చ జరగాలి. ఆయనకు కూడా అది ఇష్టం. సో అక్కడతో అది విడిచిపెడదామని అనుకోవట్లేదు కాబట్టి ఆయన పెడుతున్నారు. సో ఆయన పెట్టనివ్వండి, పెడితేనే కదా మనకు కూడా కొత్త విషయం తెలుస్తుంది, ఆయన ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో. సో ఆయన పెట్టడం ఆయన హక్కు. దాని గురించి ఒకవేళ మంచి అయితే మంచి చెప్తాం, చెడు అయితే చెడు గురించి ఏంటి ఇట్లా ఇందులో ఏంటి ప్రాబ్లం అని చెప్పి విశ్లేషణ ఉంటుంది. అవును. సో దానివల్ల ఆయన ఏం పెట్టారు అన్నది మీరు కాసేపట్లో చూపిస్తా అన్నారు కదా, అది చూపించిన తర్వాత దాని గురించి ఒకసారి లేటెస్ట్ గా కొద్ది నిమిషాల క్రితమే ఆయన రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఒకసారి శ్రీధర్ శర్మ గారితో మనం మాట్లాడదాం. శ్రీధర్ శర్మ గారు నమస్కారం సార్. నమస్కారం శ్రీధర్ శర్మ గారు, ఒక్కసారి మీరు ఏదైతే కొద్దిసేపటి క్రితం వేణుస్వామి గారు రిలీజ్ చేశారో సో దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వండి సార్. ఆ వీడియో మీ దగ్గర కూడా ఉంది. ఒక్కసారి మీరు ప్లేస్ చేసి వినిపించండి. చూపించొద్దు, అది వీడియో వినిపించండి. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మనం టీవీ ప్రేక్షకులు కూడా చూస్తారు. ఆయన ఏం చెప్పాడంటే, గురువింద ఇప్పుడు ఇప్పటితో ఇదేం అయిపోలేదు, అయిపోయింది అనుకుంటున్నారు. వేణుస్వామి భయపడ్డాడు అనుకుంటున్నారు. నాకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాము. గురువింద గింజ సామెతల మాదిరి వాళ్ళ మచ్చ వాళ్ళు చూసుకోకుండా చేస్తున్నారు, అన్ని నేను బయట పెడతాను అని చెప్పి ఆయన ఆ వీడియోలో లేటెస్ట్ వీడియో రిలీజ్ చేశాడు. అంటే ఆయన ఇంకా కయ్యానికి కాలు దూగుతున్నాడు. ఈ కాలు దూగే క్రమంలో ఆయన నష్టపోయేది ఆయన. ఎందుకంటే సభ్య సమాజం ఇతన్ని చూసి, ఇతని ప్రవర్తనలు చూసి, ఇతని గురించి బయట జరుగుతున్న చర్చలు మీడియాలో గాని, సోషల్ మీడియాలో గాని, ఎలక్ట్రానిక్ మీడియాలో గాని, ప్రింట్ మీడియాలో గాని జరుగుతున్న ఇతని వివాదం మీద తీసుకొని ఇప్పటికైనా ఆ భార్యాభర్తలు ఇద్దరు సిగ్గు తెచ్చుకొని సమాజానికి క్షమాపణలు చెప్పాలి. రీల్స్ చేసినంత మాత్రాన, వ్యూయర్స్ పెరిగినంత మాత్రాన వీళ్ళకి అది ఏదన్నా యూట్యూబ్ లాంటి వాళ్ళు ఏదన్నా 11 లక్షలు వ్యూయర్స్ అయితే డబ్బులు ఇస్తారేమో గాని సభ్య సమాజం అసహించుకుంటుందని చెప్పి అతను తెలుసుకోలేకపోతున్నాడు. ఇతని పతనానికి టీవీ5 మూర్తి గారి వివాదమే నాంది అండి ఇతని పతనానికి. ఎందుకంటే ఎవరికైనా ఒక హైప్ ఉచ్చ స్థితికి వచ్చి నీచ స్థితికి పడిపోతారు. జాతక భాగంలో కూడా అట్లాంటి స్థితి ఉంటుంది. జాతక భాగాల్లో కూడా ఇప్పుడు మంచి ఫేమ్ అయిపోతారు. ఇప్పుడు మంచి ఫేమ్ అయిపోయి చివరికి కింద పడిపోతారు వాళ్ళు. అది చరిత్ర, ప్రపంచ చరిత్రలోనే ఇవన్నీ జరిగినాయి.
ఇట్లాంటి పరిస్థితి ఇతనికి ఎంత పేరు రావాలో అంత పేరు తెచ్చుకున్నాడు. అది మోసం చేసి తెచ్చుకున్నాడా, మంచి చేసి తెచ్చుకున్నాడా అనేది సమాజంలో అందరికి తెలుసు ఎట్లా తెచ్చుకున్నాడు అతని పేరు అనేది. బాధితులు మనకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే అది ఎట్లా తెచ్చుకున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది శ్రీధర్ శర్మ. అదే సార్, యాక్చువల్ గా ఇప్పుడు నేను నిన్న చెప్పాను, బాధితులు బయటకు వచ్చి అతని మీద మీరు ఎవరైతే నష్టపోయారో ఆర్థికంగా, ఎవరైతే మోసగించబడ్డారో డైరెక్ట్ గా వచ్చి మీరు మీ స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టమని చెప్పి నేను మన ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి, భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అది నేను మాట్లాడిన వీడియోలో ఉంటుంది. మరి ఇతని పరిస్థితి ఈ రోజు ఇప్పుడు వీడియో వదిలాడంటే అది తమరికి నేను సెండ్ చేశాను సార్, ఒకసారి మీరు అది ప్రేక్షకులకు కూడా చూపిస్తే చెప్పుతో కొడతారు అతన్ని. అరే వీడికి ఇంకా సిగ్గు రాలేదా, ఇంతమంది బయటకు వచ్చి వీడి గురించి మాట్లాడుతున్నారని. బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ వీడికన్నా పేరున్నోళ్ళండి, వీడికన్నా గొప్పగా సమాజంలో మంచి పేరున్నవాళ్ళు, నీతి నిజాయితీతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మన కళ్యాణి గారు ఉన్నారు, కళ్యాణి గారు ఆమె సామాజిక ఉద్యమాలు చేస్తుంది. ఎవరికైనా అన్యాయం జరిగితే ఆమెకి వేణు గారి కన్నా ఎక్కువ మంచి పేరుంది, వేణు గారి కన్నా ఎక్కువ వ్యూవర్స్ ఉన్నారు. మరి అటువంటి ఆమె కళ్యాణి గారు ఈ రోజు బయటకు వచ్చి మరి ఇట్లా మరి ఇతనికి మంచి చెప్తుంది, సమాజంలో ఇట్లాంటివన్నీ తప్పు అని చెప్తుంది, ఈ చీటింగ్ పనులు మానుకోమని మరి ఆమె కూడా మాట్లాడుతున్నారు. మరి ఎట్లా ఎంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు ఇతని గురించి. అయినా గానీ ఇప్పుడు చిట్టిబాబు గారు మాట్లాడారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి. మరి ఇట్లా ఎంతమంది మాట్లాడుతున్నారు, రోజు ఇతని గురించి చర్చ జరుగుతుంది ప్రతి చోట. అయినా సిగ్గు లేదండి ఇతనికి. అయితే ఇంతకు ముందు తలుపు ఎరగదు అని ఆయన కామెంట్ చేశారంటే ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఇంకా రెచ్చగొట్టేలా వేణుస్వామి మాట్లాడుతున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. అవునండి, నేను ఒకటే చెప్తున్న, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇతని వల్ల కులాల మధ్య వివాదాలు, పోరు పచ్చలు వచ్చే పరిస్థితి ఏర్పడిందండి. ఇప్పుడు ఇతని కులం ఏంటో అతని నోటితో చెప్పడు. అతను చాలా ఇంటర్వ్యూల్లో నేను వైకానసుని చెప్పాడు, కొన్ని ఇంటర్వ్యూల్లో నేను శ్రీ వైష్ణవుని అని చెప్పాడు. అంటే బ్రాహ్మణ కులంలో శాఖలు ఉంటాయండి, ఒక 72 శాఖల దాకా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. దేశం మొత్తం చూసుకుంటే దాదాపు 150-180 శాఖలు ఉంటాయండి. ఏది భారతదేశంలో బ్రాహ్మణులు సెక్ట్లు అనమాట, ఉపకులాలు, బ్రాహ్మణ కులంలో ఉపకులాలు. అయితే ఇతర కులం చెప్పుకోవడానికి ఈ రోజు కూడా సిగ్గు లేకుండా ఈ రోజు వీడియో కులం గురించి చర్చ జరుగుతుంటే దాని గురించి అతను వీడియో రిలీజ్ చేయాలి దమ్ముంటే. ఇంకా గురువింద గింజ అని చెప్పి అతను TV5 మూర్తి గారి మీద, TV5 యాజమాన్యం మీద, మీడియా మిత్రుల మీద అతను ఈ రోజు వీడియో రిలీజ్ చేశాడంటే అతని నేను నిన్న చెప్పానండి, 24 గంటల్లో నువ్వు చెప్పకపోతే, మొన్న 24 గంటల్లో నీ కులం చెప్పకపోతే నీ కులం నేనేంటో చెప్తానని చెప్పానండి. చెప్తే అతను ఇంతవరకు 24 గంటలు దాటిపోయింది, నేను అతని కులం ఏంటో చెప్పేశాను, చాతార్థ శ్రీ వైష్ణవులని. చాతార్థ శ్రీ వైష్ణవులు అనేది ఒక BCDలో ఒక కులం అండి. అది కొత్తగా BCDలో 28వ కులం. అది BCDలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం BCDలో చేర్చి ఆ డీలో వీళ్ళు 28వ కులానికి సంబంధించిన చాతార్థ శ్రీ వైష్ణవులు. ఈ చాతార్థ శ్రీ వైష్ణవులు వాళ్ళు నాన్ వెజ్ తింటారండి. వాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఇంకా వాళ్ళ కులధర్మం వాళ్ళు పాటిస్తారు, వాళ్ళ ఆహార అలవాట్లు అవన్నీ అది వాళ్ళ వ్యక్తిగతం, దాని గురించి మనం వెళ్ళకూడదు. అయితే చాతార్థ శ్రీ వైష్ణవులు అంటే ఎవరు? ఒరిజినల్ గా వాళ్ళు ఈ ప్రాంతానికి, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదండి. వాళ్ళ పూర్వీకులు రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాన్ని ప్రచారం చేసే క్రమంలో ఆయన దేశ పర్యటన చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఈ చాతార్థ శ్రీ వైష్ణవులు ఆయనతో పాటు ఆయనకు అనుచరులుగా మారారు. ఎందుకు అక్కడ అప్పుడు అద్వైతం విశిష్టాద్వైతం మధ్య యుద్ధం జరుగుతుంది. ఆదిశంకరులకు సంబంధించిన విధానాల మీద రామానుజాచార్యులు విభేదించి దాని మీద ఇతను వైష్ణవుల్ని ప్రాచుర్యాలను తీసుకొచ్చడం కోసం అతను రామానుజాచార్యులు గురువులు ఆయన
వీళ్ళందరినీ తీసుకొని మిగతా అన్య కులాలని తీసుకొని ఆయన దేశ పర్యటనకు బయలుదేరాడు. ఆ పర్యటనలో బయలుదేరినప్పుడు వీళ్ళు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కడ వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. వాళ్ళు చాతార్థ శ్రీ వైష్ణవులు. వాళ్ళ కుల వృత్తి ఏంటంటే మీకు మీ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్ర ప్రాంతం కానీ హరిదాసులు ఉంటారు కదండి. ఆ హరిదాసులే చాతార్థ శ్రీ వైష్ణవులు. అంటే వాళ్ళు హరిదాసులు ఏం చేస్తారు? చంద్ర సార్ బ్రాహ్మణులు కాదా? ఎవరండి? మీరు చెప్పిన వర్గము బ్రాహ్మణ సామాజిక వర్గం కిందకి రారా అంటున్నాను. బ్రాహ్మణ సామాజిక వర్గం సంబంధం లేదండి. వాళ్ళు ఓన్లీ విష్ణువుని ప్రచారం చేయడానికి, ఓన్లీ హరినామ స్మరణ చేయటమే వాళ్ళ ధర్మం, వృత్తి. అయితే ఇంకా చెప్తున్నానండి, వాళ్ళు ధనస్సు మకరంలో ధనస్సు రాగానే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పూర్వమే వాళ్ళు సంక్రాంతి టైంలో సీజన్ లో వాళ్ళు తెల్లవారుజామునికి ముందే అక్షయ పాత్ర నెత్తిన పెట్టుకొని ప్రతి ఇంటి దగ్గర హరినామ స్మరణం చేస్తూ వాళ్ళ కుల వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు. మళ్ళా సంక్రాంతి పండుగ అయిన 15 రోజుల తర్వాత తెల్లారుజామున పోయి కొంత టైము తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో తీసుకొని ఆ నెల రోజుల పాటు అది పౌర్ణమి అమావాస్య దాకా వాళ్ళు ఆ నెల రోజుల పాటు హరినామ స్మరణ చేస్తూ ఎవరు ఎక్కడన్నా ఏ ఊళ్ళలో ఉన్నా గానీ వాళ్ళు ఎక్కువ ఈ కుల వృత్తి చేస్తారు. దానితో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నివసించే ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించుకున్నారు. ఆ దేవాలయాల్లో వాళ్ళు అర్చకులుగా కొనసాగుతారు. అదొక వృత్తి వాళ్ళది. రాయలసీమ ప్రాంతంలో చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో వైష్ణవాలయాల్లో 80% మంది అర్చకులు చాతార్థ శ్రీ వైష్ణవులే. వాళ్ళు బ్రాహ్మణ కింద రారు. అయితే వాళ్ళు ఎంచుకొని చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. దాంట్లో బ్రాహ్మణులు కూడా ఎప్పుడు ఏలు పెట్టలేదు. దీనితో పాటు వాళ్ళు చనిపోయినప్పుడు ఎక్కడ వాళ్ళు వెళ్ళారో అక్కడ సాతాను మతానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహించాలి. వాళ్లకు సంబంధించిన జంగాలు వాళ్ళు గంట కొట్టుకుంటూ అక్కడ పాడే విధానం, శ్మశానానికి ప్రక్రియ తీసుకెళ్లి అక్కడ చేసే విధానం, అంతిమ సంస్కార విధానం, శ్మశానంలో శవం తగలబడిన తర్వాత పిండ ప్రదానాలు చేసే కార్యక్రమం, వాళ్ళు మళ్ళా పుష్కరాలప్పుడు కూడా వాళ్ళు పితృదేవతలకి మిగతా కులాల నుంచి ఎవరైతే సాతాను మతానికి సంబంధించి మరి అభిమానంగా ఉండే మిగిలిన కమ్మ, కాపు, రెడ్డి మిగిలిన కులాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాలు, పితృదేవతల కార్యక్రమాలు పుష్కరాల్లో చేయించుకుంటారు. అది వాళ్ళ కుల వృత్తి, ధర్మం. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. సార్ ఇక్కడ జ్యోతిష్యాలు చెప్పడం కావచ్చు, పూజలు చేయడం కావచ్చు, ఇవన్నీ ఆ సామాజిక వర్గం చేసే పరిస్థితి ఉందా? ధర్మంగా చేయొచ్చా? అంటే జ్యోతిష్యం అనేది ఈ రోజున ఇప్పుడు వలి గారు చెప్పండి సార్. జ్యోతిష్యం అనేది కూడా వలి గారు కూడా మీరు కూడా మీకు నచ్చిన యూనివర్సిటీలో భారతదేశంలో దాని కోర్సు ఉంది, అక్కడ మీరు చేరి మీరు కూడా జ్యోతిష్యం చెప్పొచ్చు, దాని తప్పులేదు. కళ్యాణి గారు ఉన్నారు, కళ్యాణి గారు కూడా ఆ కోర్సు చేరి ఆ యూనివర్సిటీలో ప్రతి యూనివర్సిటీలో కోర్సు ఉంది, కళ్యాణి గారు కూడా చెప్పొచ్చు, దానికి తప్పులేదు. ఇది బ్రాహ్మణులు చెప్పాలనేది ఎక్కడా లేదండి. అది జ్యోతిష్యం అనేది ఒక విద్య. ఆ విద్య బ్రాహ్మణుడు కనుగొన్నాడు. బ్రాహ్మణుడు కనుగొన్నాక అది బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రోజు కమ్మాకు సంబంధించిన వాళ్ళు జ్యోతిష్యులు ఉన్నారు, రెడ్డి జ్యోతిష్యులు ఉన్నారు, వామాచార పద్ధతుల్లో పూజలు చేస్తా ఉన్నారు. మీరు కూడా చూసే ఉంటారు. నగ్న పూజలు కూడా జరుగుతాయంట. మరి ఇవన్నీ చేయొచ్చా? యాక్చువల్ గా అండి వామాచార పద్ధతి అనేది ఏ ప్రాంతంలో వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఈ క్షుద్రము ఈ తాంత్రికము చేసే కుటుంబాలు కొన్ని ఉంటాయండి, వాళ్ళు వంశపారంపర్యంగా చేసుకునే పరిస్థితి వాళ్ళకుంది. అది సమాజంలో ఇప్పుడు ప్రజెంట్ అది చెల్లదండి. వామాచారంలో జంతు బలులు ఇవ్వాలండి, జంతు బలులు ఇవ్వాల, మనిషి బలులు ఇవ్వాల. మహిళలకు సంబంధించి నగ్నంగా పడుకోబెట్టి యోని పూజలు చేయాలి. మళ్ళా శృంగారం చేస్తూ మహిళతో పూజలు చేయాలి. ఇవన్నీ మన ప్రజాస్వామ్య
దేశంలో ఇవన్నీ మనం చెల్లుబాటు అవుతాయండి? ఎట్టి అది పరిస్థితుల్లో తప్పుడు కావు. విధానం వామాచారం అనేది. ఆ వామాచారంలో మద్యంతో అభిషేకాలు చేస్తారు, మాంసంతో అభిషేకాలు చేస్తారు, ఓకే. అదే మద్యాన్ని తాగుతారు, అదే మాంసాన్ని తింటారు, ఆడవాళ్ళకి తాపిస్తారు అలవాటు లేకపోయినా. రకరకాలమైన చండాలమైన పనులన్నీ ఆ వామాచారంలో చేస్తారు. అయితే ఎందుకు వామాచారంలో చేస్తారు? ఆయన చెప్పిన మాటే వేణుస్వామి గారు ఒకసారి ఏమన్నారంటే, ఎంత చండాలం చేస్తే ఈ వామాచార పద్ధతి ఈ పూజలో అమ్మవారికి అంత ఇష్టమట ఆయన చెప్పిన భాషలో. సార్ అమ్మవారు శాంత స్వరూపుని ఆది శంకరాచార్య ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని ఆది శంకరాచార్యులు శాంతపరిచారు కనకదుర్గమ్మ గుడి, దానికి నిదర్శనం విజయవాడలో. మరి అట్లాంటి అమ్మవారు అమ్మవారి ఇప్పుడు శాంతి కోరుకోవట్లేదుగా. ఆమె ఏమైనా యుద్ధం చేసిందా? శాంతి కోరుకోవడానికి కాళికా అవతారం ఎత్తిందా? ఏమన్నా ఇప్పుడు ఏమన్నా రాక్షసులు అమ్మవారికి కోపం కలిగేలాగా రాక్షసులు ఎవరన్నా ఇప్పుడు రాక్షస జాతి బయటకు వచ్చి ఎవరన్నా ప్రవర్తిస్తున్నారా? ఇప్పుడు అమ్మవారికి శాంతి చేయటం ఏంటి? అమ్మవారికి మామూలుగా శాంతి అంటే ఆమెకు సంబంధించిన కుంకుమ పూజలు, పుష్పాలు సంబంధించిన పూజలు, అభిషేకాలు ఇటువంటివి చేయాలి, శాంతి పూజలు. ఇదేంటండి మద్యంతోను మాంసాలతో పూజలు చేయటం? అది ఇప్పుడు సంస్కృతి కాదండి. ఎప్పుడో పూర్వీకులు ఆది శంకరాచార్యులు. సార్ మీ దగ్గరికి ఒకసారి వేణుస్వామి గారు ఈ రోజు ఏం మాట్లాడారో ఒక్కసారి అది వినిపిస్తాను ప్రేక్షకులకు కూడా. స్వామి అరెస్ట్ అది ఏదో వస్తుందంట. సో తెలుసు స్వామి అరెస్ట్ అది ఏదో వస్తుందంట. సో తెలుసు ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తా ఉన్నారో మీకు అన్ని విషయాలు తెలుసు. సో గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపును ఎరగదు. సో నేను ఇప్పుడేం మాట్లాడను, టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాము, చాలా విషయాలు మాట్లాడాలి. సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండ బూతులు తిడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఒక 1 month గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం, చాలా మాట్లాడేది. ఎట్లాగో మనం సెలబ్రిటీ కథగా చెప్పట్లేదు కదా, బంద్ చేసుకున్నాం కదా. ఇంక మనకు వేరే ఉన్నాయి, సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి, మాట్లాడుకుందాము, ఖచ్చితంగా మాట్లాడదాం, చాలా విషయాలు మాట్లాడాలి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు, రివ్యూల గురించి ఇతరత్ర విషయాలు చాలా మాట్లాడదాము, మనం ఖచ్చితంగా మాట్లాడదాము. ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది. మాలో మెంబర్ అంటే కరాటే కరణ్ గారి గురించేనేమో. ఓకే. కరాటే కళ్యాణ్ గారు వేణుస్వామికి ఆమె నేర్చుకున్న కరాటీని ప్రావీణ్యత చూపించాల్సిందే. కాకపోతే నేను ఒక విషయం అని తెలుసుకున్నాను. అంటే ఒకటి, వేణుస్వామి వీడియో రిలీజ్ చేస్తున్న వేణుస్వామి గారు, మీరు కొన్ని విషయాలు క్లారిటీ ఇవ్వండి. మొదటి వీడియోలో మీరు ఏదో మిమ్మల్ని డబ్బులు అడిగారు, ఆ డబ్బులకు సంబంధించిన ఏదంటే ఆడియో రికార్డు వినిపించారు. ఆడియోలో ఉన్న వ్యక్తులు మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? మమ్మల్ని చెప్పండి, చెప్తాం. ఆడియోలో ఉన్న అమ్మాయి మీ వీణా గారితో కలిసి థాయిలాండ్ పోయినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి. అది ఆ పేరు చెప్పండి, చెప్తాం. కానీ అమ్మాయి పేరు బయటికి చెప్పలేం కాబట్టి మేము ఆగుతున్నాం. కావాలంటే థాయిలాండ్ గారు పోయిన వీడియో మీకు పంపివ్వండి, మీకు పంపిస్తాం. తర్వాత ఎవరైతే అమర్ ఉన్నారో అమరే కావాలంటే ఇప్పుడే కాల్ చేద్దాం. నిజంగా మూర్తి గారు డబ్బులు అడిగారు లేదా? అతను ఎప్పుడో 2018లోనే TV5 వదిలేశారు. ఇప్పుడు రకరకాల యూట్యూబ్ ఛానల్స్ తిరిగి ఇప్పుడు కొంత ఖాళీగా ఉంటున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కావాలంటే ఇప్పుడే కాల్ చేసి వినిపిస్తాను. దానికి సంబంధించిన క్లారిటీ వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి ఎవరా అమరు, ఎవరా అమ్మాయి, ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లారిటీ ఇస్తే బాగుండేది. నేను చేస్తున్నాను, అమరికి లైవ్లో కాల్ చేస్తున్నాను. లైవ్ అమరు లిఫ్ట్ చేసి మరి డబ్బులు మూర్తి గారు అడగమన్నారా, అవన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం ఏంటంటే ఆధారం లేని ఆరోపణలు సెట్ చేస్తున్నాను. రింగ్ అవుతుంది ఫోను. సో ఫోను ఇప్పటికైతే లిఫ్ట్ చేయట్లేదు. గతంలో కూడా మనం ట్రై చేసే ప్రయత్నం చేసాం, అప్పుడు కూడా లిఫ్ట్ చేయలేదు. కానీ లైవ్లో ఫోన్ చేసి చూద్దామని చెప్పేసి లైవ్లో కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయట్లేదు. మన నిజమైనప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్పొచ్చు కదా, ఆధారాలు చూపించవచ్చు కదా, డబ్బులు అడిగినట్టు, 5 కోట్లు అడిగినట్టు. ఇగో ఇంకా రింగ్ అవుతూనే ఉంది. నేను చివరి రింగ్ ఫోన్ని
పబ్లిక్ కూడా తెలవాలి ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎందుకు పబ్లిక్ ని బ్లేమ్ చేస్తున్నారు విషయాన్ని. ఇప్పుడు మీడియా దొంగల్ని పట్టించేసినాక ఇప్పుడు మీడియాని పోలీస్ అవతారం ఎత్తింది. చూశారు, లిప్ చేయలేదు. కాకపోతే నేను ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే జ్యోతిష్యంలో అబద్ధాలు చెప్పడం అలవాటయ్యి ఇప్పుడు కూడా ఇది కూడా అబద్ధాలు చెప్పడం అలవాటైంది అనేటువంటిది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, రోజే మనం మాట్లాడుకుంటుందే. ప్రభాస్కు పెళ్ళి అవుద్దన్నాడు, కాలేదు. ప్రభాస్ సినిమాలు ఆడమన్నాడు, కలికి సినిమా బాగా హిట్ అయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలుస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అన్నాడు, చంద్రబాబు గెలిచారు, జగన్ ఓడిపోయారు. పైన మోడీ గారు అధికారంలో రానన్నారు, కానీ మోడీ గారు మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, రేవంత్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు అన్నారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కేటీఆర్ పరిస్థితి ఏంటని తెలియదు. సో కాబట్టి ఆయన ఏం చెప్తే దానికి రివర్స్లో జరుగుతున్న వేళ ఆయన నాకు నేనుగా జ్యోతిష్యం ఇక చెప్పను అని చెప్పుకున్న తర్వాత కూడా ఇంకా నాగ చైతన్య అంటే ఎక్స్టెండెడ్ వీడియో అంటూ వాళ్ళ ఎంగేజ్మెంట్కి సంబంధించిన వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆయన మీద ప్రశ్నల వర్షం స్టార్ట్ అయింది. ఆయన ఒక టైంలో లొంగిపోయాడు, ప్రజలకు చెప్పనని క్షమాపణ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన మాట నిలబెట్టుకోలేదు. అంటే అబద్ధాలు ఆడటం ఆయనకి అలవాటుగా మారిపోయి ఈ అబద్ధాలు కూడా ఆడుతున్నాడా, ఈ గురువింజ్ ఎవరు అనేటువంటిది కూడా అడుగుతున్నాను. కార్తీక్ చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. గురువింద గింజ అది చెబుతూ ఒక నెల రోజుల తర్వాత అన్ని విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం అని చెప్పి. ఎందుకు అప్పుడు ముహూర్తం ఉందా? నెల రోజులకి ముహూర్తం ఉందా? కాదు, నెల రోజులకి ముహూర్తం ఉందా? బయటపెడతా, అది కూడా చెప్తా, పేరుతో సహా చెప్తా. గణపతి ప్రజాపతి ఆయన ఎవరు? సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి. ఆయన ఇవాళ ఎక్కడున్నాడు? ఈడీ కేసులో జైల్లో ఉన్నాడు. తర్వాత శివపాల్ యాదవ్ ఆయన ఎవరు? ములాయం సింగ్ ఎవరైతే సమాజ్వాదీ పార్టీ మాజీ చీఫ్ ఉన్నారో వాళ్ళ బ్రదరు, వాళ్ళ కుటుంబంలో సమస్యలు వచ్చినాయి. అఖిలేష్ యాదవ్కి శివపాల్ యాదవ్కి మధ్య సమస్యలు వచ్చినాయి. ఆ పార్టీ నెక్స్ట్ ఎవరు అని తీసుకోవాలక్కడ. శివపాల్ యాదవ్కి ఏన పూజలు చేశాడు. శివపాల్ యాదవ్ రాజకీయంగా భూస్థాపితం అయ్యాడు. అఖిలేష్ యాదవ్ సీఎం అయ్యాడు. తర్వాత యోగి ఆదిత్యనాథ్ జీవితంలో సీఎం గాడన్నాడు, కానీ యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాడు, శివపాల్ యాదవ్ కనుమరుగైపోయాడు. తర్వాత ఇంకా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పూజలు చేసిన వాళ్ళు పని చెప్తా. కొడాలి నాని కోసం పూజలు చేశాడు, ఓడిపోయాడు. ఆయన మాజీ మంత్రి. వల్లభనేని వంశీని కలిశాడు, ఆయన ఓడిపోయాడు. తాడిశెట్టి రాజా కోసం పూజలు చేశాడు. ఆ వీడియోలు వేణుస్వామి యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి. ఆయన కూడా ఓడిపోయాడు. ఇలా అనేక మంది మాజీ మంత్రులకు పూజలు చేసి వాళ్ళ జీవితాలు ఎక్కడున్నాయి? వేణుస్వామి పూజలు పోయిన ఎలక్షన్లో పూజలు చేసిన ఎవరన్నా బాగుపడ్డారా? ఒక్క వ్యక్తిని గెలిపించిన వాళ్ళు చెప్పానండి. ఒక్క వ్యక్తిని, నేను మొత్తంగా ఒక్క వ్యక్తిని. ఆయన పూజలు చేస్తే ఏం జరిగింది మేడం? ఇంకోటి, పూజలు పద్ధతిగా చేస్తే, నిష్టగా చేస్తే ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా. అది కరాటేకరణ్ గారు, ఆ పంతులు గారు చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడ వరకు మనకి కార్తీక్ క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన ఎవరినైతే కలిసారో వాళ్ళు ఓడిపోయారు, ఆయనకి ఎవరైతే పూజలు చేశారో వాళ్ళందరూ ఓడిపోయారు, వాళ్ళందరూ కళ్యాణి గారికి తెలుసు ఐరన్ లెగ్ శాస్త్రి అని. కళ్యాణి గారికి పాపం చనిపోయాడు ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఈయన ఐరన్ లెగ్ స్వామి, ఈయన ఐరన్ లెగ్ వేణు స్వామి. వామాచార పద్ధతి ఏంటి దాని మీద కరాటేకరణ్ గారు, పంతులు గారు క్లారిటీ ఇస్తారు. కానీ నేను ఇంకా నాకు తెలిసిన విషయాలు చెప్తా. దక్షిణాచార పద్ధతి ఏదైతే ఉందో, మనం సహజంగా వాడే పూజా పద్ధతికి ఆపోజిట్ గా చేసేది వామాచార పద్ధతి. అంటే గుడి చుట్టూ ప్రదర్శన ఒక రకంగా చేస్తే రివర్స్లో చేయటం, లేదు ఒక పూజలు ఒక పద్ధతిలో చేస్తే, అంటే సహకారంగా ఒక పద్ధతిగా నిష్టగా చేస్తే ఆ నిష్టకు వ్యతిరేకంగా చేయటం వామాచారంగా దాన్ని స్టార్ట్ చేశారు. కానీ అది కరెక్ట్ కాదు, అది హిందూ పద్ధతి కాదు అనేటువంటిది ఆది శంకరాచార్య నుంచి ఈ రోజు వరకు ఆ పోరాటం జరుగుతూనే ఉంది. ఈ పద్ధతుల మీద అనేక రకాల పోరాటాలు జరిగాయి. ఇది హిందూ పద్ధతులు కాదు, ఇది ఖచ్చితంగా వ్యతిరేకం. ఒక టైంలో మేడం భారత హిందూ మత శాస్త్రాల్లో ఎక్కడా ఈ పద్ధతి గురించి లేదు. కాదు సాంప్రదాయాల్లో ఉంది తప్ప పద్ధతి శాస్త్రాల్లో లేదు. శాస్త్రం కానిది సాంప్రదాయం అయింది. ఎట్లయింది అంటే, ఒక టైంలో ప్రజల్లో అనాగరికత లేదు, విద్య లేని తనంతో వాళ్ళ యొక్క దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం కొంతమంది తాంత్రికులు ఈ పద్ధతుల్ని వాళ్ళు ఎంకరేజ్ కావడం కోసం స్టార్ట్ చేసుకున్నారు. దీని మీద హిందూ మతం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి సంస్కరించుకుంది. ఆ సంస్కరించుకున్న పద్ధతులని అవే హిందూ పద్ధతులని, అవే గొప్పయని, అవి పూజా విధానాలని తను ప్రమోట్ చేసుకుంటా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. దీనికి సినిమా ఇండస్ట్రీని వాడుకున్నాడు. ఆయన 1990లో సినిమా వేషాల కోసం సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. భట్టాచార్య దగ్గర అసిస్టెంట్గా చేరాడు. అసిస్టెంట్గా చేరిన వచ్చి సినిమాల్లో కొన్ని వేషాలు వేసుకొని
సినిమా వాళ్ళు మద్యం దాగిన టైంలో మాట్లాడుకునే మాటలు విని దాన్ని తనేదో కనిపెట్టినాడు జ్యోతిష్య రూపంలో చెప్పడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఆ రకంగా ప్రమోట్ అయిన ఆయన కార్తీక్ ఆయనకి పబ్బు కూడా ఉంది, పబ్బులో సీక్రెట్ కెమెరాలు పెట్టారు, వాళ్ళు మాట్లాడుకునే సమాచారం. అక్కడ కూడా వస్తా. అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి వేణుస్వామి ప్రస్థానం తర్వాత ఎదిగి అది సినిమా వాళ్ళకి ఏంటంటే కొద్ది నమ్మకాలు ఎక్కువ ఉంటాయి సహజంగానే. ఎందుకంటే ₹1,00,00,000 వ్యాపారం ఒక్కసారిగా డమాలు కావచ్చు, ఒక్కసారిగా పిక్స్కి పోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో పిక్స్కి పోయి తర్వాత కాలంలో కొలాప్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి భయం ఎక్కువ. వాళ్ళ భయాన్ని బలహీనతని ఆసరాగా తీసుకొని తను 5 చెప్తే 2 నిజమయ్యాయి అనుకో, ఆ రెండింటిని బాగా ప్రమోట్ చేసుకోవడం వేణుస్వామికి వెనతో పెట్టిన విద్య. మీరు అన్నావు కదా కాన్వెంట్గా చెప్పాడు ఇందాక కూడా. ఇప్పటికీ ఇంత డమాల్లో ఉన్న కాన్వెంట్గా చెప్తాడు, నటిస్తాడు అలా. ఆ కాన్వెంట్గా చెప్పడం ఆయనకున్న విద్య. అలా చెప్పడం మొదలెట్టుకుని తర్వాత డబ్బుతో పబ్బు పెట్టుకున్నాడు. పబ్బు కల్చర్ స్టార్ట్ అయ్యే రోజుల్లోనే పబ్బు పెట్టి వేణుస్వామి. సో ఒకనాడు జూబ్లీహిల్స్లో ఇల్లు లేదు, కానీ ఇవాళ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకి ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకి పొలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ చెప్పాలి సమాధానం. ఇవన్నీ సమాధానం చెప్పాలి. ఇవాళ ఏదో 5 కోట్లు నా దగ్గర ఎక్కడి అని చెప్పేసి 5 కోట్లు నన్ను అడిగారని చెప్పేసి అని చెప్తున్న వ్యక్తి దానికి ఆధారాలు చెప్పలేకపోయిన వేణుస్వామి ఆయన ఆస్తుల కన్నా కనీసం ఎలా వచ్చిందని చెప్పాలి. సరే అది పక్కన పెట్టేస్తే ఇవాళ ఆయనకు ఆస్తులు ఎలా వచ్చాయని చాలామంది బాధితులు నీ కాల్స్లోనే చెప్పారు. ఒక యూఎస్ నుంచి కాల్ చేశారు, ఆన్లైన్లో పూజలు చేస్తా అని చెప్పేసి 4 లక్షలు అడిగారని చెప్పేసి. దుబాయ్ నుంచి కాల్ చేశారు, ఆన్లైన్లో పూజలు చేస్తా అని చెప్పేసి, పూజలు చేశారని 6 లక్షలు వసూలు చేశారని చెప్పేసి ఈ రకంగా సంపాదించే డబ్బుతో. ఇంకోటి మళ్ళీ పబ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నావు నువ్వు అడిగినట్టు. ఆ పబ్లో పబ్ కొత్త స్టార్టింగ్ పబ్ కల్చర్ స్టార్టింగ్లోనే పబ్ పెట్టడం వల్ల సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, కొద్దిగా ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు పబ్కి వచ్చేవాళ్ళు. కల్చర్ స్టార్టింగ్లో వాళ్ళే కదా వచ్చింది. వాళ్ళు వచ్చి తాగిన తర్వాత ఏదో మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ వాయిస్ని గ్రహించి వాళ్ళ వాయిస్ల ద్వారా విషయాలు తెలుసుకున్నట్టు అవి జ్యోతిష్య రూపంలో ఇదిగో నేనే కనిపెట్టాను, ఇది జరగబోతుంది. రెండోది వేణుస్వామి చేసేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని ఏ ఇంటో ఏ గొడవలు జరుగుతున్నాయి, ఎవరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యా, ఏ భర్త ఏ భార్య మధ్య జరుగుతుందో తెలుసుకొని ఇగో వీళ్ళిద్దరు విడిపోదలుచుకున్నారు అని చెప్తాడు. నేను గతంలో లైవ్లో కూడా చెప్పాను, నాగ చైతన్య సమంత విడిపోతారన్న విషయం మనకు 6 నెలల ముందే తెలుసు. కానీ వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు కాబట్టి మనకు చెప్పలేదు వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయిన విషయం. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని వేణుస్వామి అదిగో వీళ్ళు విడిపోతున్నారని చెప్పాడు. విడిపోతున్నారని చెప్పింది అతని జ్యోతిష్యం తెలిసి కాదు, సమాచారం తెలుసుకొని. మనం రాజకీయ వార్తలు ఎలాగైతే ఎమ్మెల్యేలతో మంత్రులతోటి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడి విషయాలు సేకరించి చెప్తామో ఆయన కూడా అంతే. తాగిన మత్తులోనో లేదా ఇంకో రకంగానో ఆయనకున్న వ్యక్తిగత పరిచయాలతోనో సమాచారాన్ని తెప్పించుకొని ఆ సమాచారం ఆధారంగా తెలుసుకున్న విషయాన్ని జ్యోతిష్యం రూపంలో చెప్తున్నా అని చెప్తాడు. వాటిల్లో నిజమైన విషయాన్ని ప్రమోట్ చేసుకుంటాడు. కార్తీక్, మీరు ఇంతకు ముందు ఆస్తులకు సంబంధించి ఆస్తులు ఏ విధంగా ఒక్క నిమిషం సార్, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఆస్తులకు సంబంధించి కొన్ని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తున్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం ఇక్కడ చేస్తాను. సో డెఫినెట్గా చాలా వరకు కూడా ఈ ట్వీట్స్ కావచ్చు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఎందుకంటే మీరు ఫామ్ హౌస్ గురించి కూడా కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ ఫామ్ హౌస్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఆస్తులు కూడబెట్టారు, పూజల ద్వారా ఎన్ని సంపాదిస్తారు, ఏంటి, వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అవి కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగో చూడండి కళ్యాణ్ గారు, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఆయన వారి శ్రీమతి గారు వాణి గారు ఈ ఫామ్ హౌస్కి సంబంధించి మూర్తి గారి జర్నలిస్ట్ మీద ఎప్పుడైతే ఆరోపణ చేశారో ఆయన కూడా కొన్ని ఆధారాలు సంపాదించారు. మిసెస్ వేణు మేడ్ రీల్స్ ఇన్ హర్ ఓన్ ఫామ్ హౌస్ ఇన్ హర్ ఇన్స్టాగ్రామ్ వీడియో. ఓకే, దిస్ లార్జ్ ఫామ్ హౌస్ on the outskirts of Hyderabad is valued at crores of rupees. కోట్ల రూపాయలు నిన్ననే మీరు చెప్పారు. సో ఆయన మూర్తి గారు క్లియర్ కట్గా దీన్ని మెన్షన్ చేశారు ఇక్కడ. there is information that this farm house might actually be a binami property of Gayatri Prajapati. ఇంతకు ముందే కార్తీక్ చెప్పాడు, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి. ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఆస్తులకు సంబంధించి జప్తు చేసి ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆయన దగ్గర పూజలు చేశాడు కాబట్టి, ఆయన దగ్గర నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి బినామీగా వ్యవహరించినటువంటి ఆస్తి, ఇలాంటి ఆస్తులు చాలానే ఉన్నాయి. కోట్ల కొద్దీ కూడబెట్టారు స్వామిగా పేరు చెప్పుకొని. సో ఇంకోటి కాదు ఇంకొక మాట కూడా చెప్తాం మనం లైవ్లో. ఒకసారి వేణుస్వామికి రిక్వెస్ట్ చేద్దాం. వేణుస్వామి గారు మీ వీడియోలో అవసరం లేదు, నేను మూర్తి గారు మనం టీవీ స్టూడియోకి పిలుస్తాను, మీరు కూడా వస్తానంటే
ఇప్పుడు మూర్తి గారు నిజంగా 5 కోట్లు డిమాండ్ చేసి ఉండుంటే ఆయన కొన్ని 100 కోట్లు సంపాదించుకొని ఉండాలి ఇప్పటికే. సహజంగా ఈయన 5 కోట్లు డిమాండ్ చేశాడంటే సో మూర్తి గారు ఆస్తుల పరిస్థితి ఏందో, వేణుస్వామి గారు ఆస్తుల పరిస్థితి ఏందో ఒకసారి మాట్లాడుకుందాం. వస్తారా? నేను ఆయన పిలవటానికి ఆయన ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నాడు నేను ఆయన పిలుస్తాను. ఈయన కూడా రావటానికి రెడీ అయితే. ఎస్ కార్తీక్. శ్రీధర్ శర్మ గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఆమె రష్మికానా స్వామి పాటలో ఉండే హీరోయిన్ రష్మిక ఆమె పేరు ఏదో ఉంది, అది ప్లే అవుతుంది. వేణుస్వామి ఆమెకి ఒక చిన్న ముంతలో నుంచి తమలపాకుతో నీళ్లు పోస్తున్న మీ స్క్రీన్ మీద రన్ అవుతుంది. అసలు అది ఎంత దారుణమైన పరిస్థితి అంటేనండి ఆ పూజ. ఇప్పుడు మీ స్క్రీన్ మీద వచ్చే దాంట్లో చుక్కలు వేస్తున్నాడు. అది యాక్చువల్ గా ఆ పూజ చేసి అది దాదాపు ఒక 5 రోజులు చేసే పూజని కలశంలో ఉన్న ఒక పెద్ద కలశం పెడతారండి. ఆ కలశంలో ఉన్న నీళ్ళని స్నానం చేపిస్తారు. ఈయన తమలపాకుతో నీళ్లు చల్లాడు. మరి ఎన్ని లక్షల డబ్బులు తీసుకున్నాడో, ఆ రష్మిక హీరోయిన్ ఎన్ని డబ్బులు ఇచ్చిందో తెలియదు కానీ ఇతను ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తాడంటే, నాకు పూజలు రావు, నేను అర్చకుడిని కాదు, నాకు మంత్రాలు రావు, నేను పురోహితుడిని కాదు. కల చేసుకున్నాను ఏమనుకోవద్దు. ఒక్క నిమిషం ఒక మాట చెప్తాను. మీరు ఆ పూజల గురించి ఆయన స్వస్థత గురించి చెప్పారు కాబట్టి ఆయన ఇండైరెక్ట్గా కరాటే కరణ్ గారిని కామెంట్ చేసే కాబట్టి అడుగుతున్నాను. కరాటే కరణ్ గారు లైవ్లోనే ఉన్నారు. మహాభారతాన్ని భాగవతాన్ని మేడంతో నేను చదివిస్తాను. ఆయన స్వస్థంగా పద్యాలతో సహా శ్లోకాలతో సహా మేడంతో చెప్పిస్తాను. వేణుస్వామికి మేడం గారు చెప్పిన అంత క్లారిటీగా అంత స్వస్థంగా హిందూ శ్లోకాలను చెప్పగలరా, మహాభారతాన్ని భాగవతాన్ని చెప్పగలరా, ప్రజలకు వర్ణించగలరా? చూద్దాం. వీడు మేడం కళ్యాణి గారిని ఏమన్నాడు వీడు అంటే మాకు తెలియదు. మిమ్మల్ని మీ జోలికి కూడా వచ్చాడా? అది కాదు మేడం గారు, వాడి ఎవరి జోలికి వెళ్ళినోళ్ళు ఎవరు? ఇప్పుడే ఏదో చెప్పారు. వాడికి ఇంకా ఒకటి ఉందండి. సినిమా ఇండస్ట్రీ అయిపోయింది, పొలిటికల్ ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు మీడియా జర్నలిస్ట్ మీద పడ్డాడు, మీడియా రంగం మీద. నెక్స్ట్ న్యాయ రంగం ఉందండి. జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు. నెక్స్ట్ స్టెప్ ఉంది. వాళ్ళ వైఫ్ అంబానీ గారు జాతకం చెప్పొచ్చు కదా, ఆయన ఎందుకు చెప్పరట? అసలు వీళ్ళకి పిల్లలేదు పుట్టలేదు అది చెప్పమానండి. ఇంకోటి కూడా అడిగాను మేడం. అది కాదు కళ్యాణి గారు, అది కాదు. ఇప్పుడు వీడి జాతకం బాగుంటే కళ్యాణి గారు, నేను వాడి గురించి చర్చించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? వీడి జాతకం బాగుంటే అది మళ్ళీ చెప్పేదే నకిలీ జాతకాలు. అవి మన ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా, వలి గారు చెప్పినట్టుగా, మందు తాగినప్పుడు సినీ ఇండస్ట్రీలో చెప్పుకునే విషయాల్ని వీడు చెప్పి వాడికి సంబంధించిన డ్రైవర్లో లేకపోతే ఎవరో ఉంటారు కదా కొంతమంది అంశాలు, 2-3 వాళ్ళని చెప్పించి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ చెప్పించుకొని వాడికి ఏదో పెద్ద అసలు ఆకాశం నుంచి ముల్లోకాల నుంచి వీడు ఊడిపడినట్లుగా వీడు చెప్తాడు. వీడి వ్యవహారం కాదండి. ఇంకొకటి ఉంది అక్కడ పబ్లో కెమెరా కాదండి. ఈయన కొంతమందికి పర్సనల్ గా కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు దొరుకుతాయి కదా, అవన్నీ ఈయన చూపిస్తారనమాట జ్యోతిష్యంలో. అదే అంటే ఒక హిప్నటైజ్ టైప్ అండి ఇది. సరే, ఇంతకుముందు శ్రీధర్ గారు మీరు అన్నారు రష్మికా మందానికి పూజ చేస్తున్నారు, తమలపాకుతో అది చేస్తున్నారని. ఎంత తీసుకున్నారో ఏంటో అన్నారు సార్. సామాన్యుల దగ్గరే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి సెలబ్రిటీలు అంటే కోట్లలో ఉంటుందేమో. దుబాయ్ నుంచి యూఎస్ఏ నుంచి కాల్స్ చేస్తుంటే 5 లక్షలు సార్, 10 లక్షలు సార్. మొన్ననే చంద్రశేఖర్ అని ఒక బాధితుడు వచ్చాడు, మా దగ్గర 15 లక్షల రూపాయలు. ఇంకొక గొప్ప విషయం చెప్పాలి, ఆయన హైదరాబాద్ నుంచి ఎక్కడైతే పూజలు చేయాలో ఆ ప్రదేశానికి ఆ ఫ్లైట్లోనే వస్తారంట. ఆ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జెస్ కూడా వాళ్ళే బుక్ చేయాలి. ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ టౌన్లో కావచ్చు, ఆ సిటీలో కావచ్చు, నెంబర్ 1 హోటల్ ఏదైతే ఉందో దాంట్లోనే వాళ్ళకి రూమ్స్ బుక్ చేయాలంట.
ఎట్లా ఉంటుంది సార్ స్విమ్మింగ్ పూల్ ఉన్న వాటర్ తప్ప దిగడట. అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్పదలుచుకున్నా అండి. మీరు సెలబ్రిటీలు అన్నారు కాబట్టి నేను నాకు గుర్తొచ్చి ఇప్పుడు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు బలానా రోజు బలానా తేదీన బలానా నెలలో చనిపోబోతున్నాడు. కేసీఆర్ గారు బలానా రోజు బలానా నెలలో చనిపోబోతున్నాడు అని చెప్పంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు గందరగోళం అయిపోయి ఇతన్ని పిలిపించుకొని వాళ్ళు సీక్రెట్ గా పూజలు చేయించుకుంటే ఇతను ప్రతి చోట చేసిన చోటల్లో వీడియో తీపించుకుంటాడండి, ఫోటోలు తీపించుకుంటాడు. చంద్రబాబు గారు చేయించుకున్న పూజల్ని చంద్రబాబు గారి ఫ్యామిలీని అక్కడ పెట్టి వీడు అక్కడ వీడికి ఒక మంత్రం రాదు కాబట్టి పురోహితులు ఆశీర్వచనం ఇస్తారు లాస్ట్ లో పూజ అయిపోయినాక. ఆ ఆశీర్వచనం ఇచ్చే వీడియోని వాళ్ళు సీక్రెసీగా వాళ్ళ సొంత పర్సనల్ విషయాలు ఉంచుకుంటారు సెలబ్రిటీస్. దాన్ని ఇతను బహిరంగపరిచి సోషల్ మీడియాలో వదిలాడు. ఫేస్బుక్ లు, యూట్యూబ్ లు, ఏది వాళ్ళ ఇళ్లలో ముగ్గులు వేసి పెద్ద పెద్ద ముగ్గులు హాల్లో పూజలు అనమాట. ఆ ముగ్గుల పూజలకి జనాలకి మాయ చేయటం అనమాట. వీడు నిజంగా ఉంటే అట్లాంటిది ఉంటే వాడు నిజంలో సచ్చీలుడైతే వాడికి ఈ రోజున ఈ కర్మ ఎందుకు పట్టింది భగవంతుడు అడగమనండి వాడిని. నమో వెంకటేశాయ, నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది? నేను ప్రతి వీడియోలో స్టార్టింగ్ నమో వెంకటేశాయ అంట, ఎండింగ్ లో నమో వెంకటేశాయ అంట. ఏంది స్వామి వెంకటేశ్వర స్వామి నాకు ఈ కర్మ ఎందుకు పెట్టింది? ఈ మీడియా వాళ్ళు లేకపోతే ఈ సంఘాలు, కుల సంఘాలు అందరు నా మీద ఎందుకు పడ్డారు? సినీ ఇండస్ట్రీలో కళ్యాణి గారు ఇట్లాంటి వాళ్ళు, ఈ నిర్మాతలు వీళ్ళందరూ ఎందుకు పడ్డారు నా మీద అని చెప్పి వాడిని ప్రశ్నించుకోమనండి. దమ్ముందా వాడికి? అసలు ఇవన్నీ వద్దండి. అసలు నీ కులం ఏంటో చెప్పు వేణుస్వామి, నీకు దమ్ముంటే. వైకానసులు మా శాఖకు సంబంధించిన వాడు కాదు వీడు అని చెప్తున్నారు. వైష్ణవులు మా శాఖకు సంబంధించిన వాడు కాదు అని చెప్తున్నారు. చాతాద శ్రీ వైష్ణవులు ఇందాక నాతో మాట్లాడారు మీ లైవ్ డిబేట్ ముందు. రాష్ట్ర సంఘ నాయకులు మాట్లాడి వాళ్ళల్లో సినీ నిర్మాతలు కూడా ఉన్నారు ఈ రోజున చాతాద శ్రీ వైష్ణవుల్లో. వాళ్ళు కూడా అందరూ కలిసి డిస్కస్ చేసి ఈ రోజు మీటింగ్ వేసుకున్నారు హైదరాబాద్ లో. చాతాత శ్రీ వైష్ణవులు. అరే వీడి వల్ల మన కులం, మన జాతి పరువు దెబ్బతింటుంది, ఏం చేద్దాం? అసలు వీడు మన కులవాడు కాదని చెప్తావా, లేకపోతే వాడిని పిలిచి వార్నింగ్ ఇద్దావా అని చాతాత శ్రీ వైష్ణవులు ఈ రోజున మీటింగ్ చేసుకున్నారండి. వాళ్ళు 2-3 రోజుల్లో వాళ్ళు మీడియా ముందుకి రాబోతున్నారు చాతాత శ్రీ వైష్ణవులు. ఎందుకంటే వీడు చేసే ఏదో పనులు వాళ్ళ కులానికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో 30,000 మంది ఉన్నారండి. తెలంగాణలో మహా ఉంటే అంటే ఏది గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 30,000 అంటే సుమారు 1,00,000 మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు వాళ్ళ చాతాత శ్రీ వైష్ణవులు అనే కులానికి సంబంధించిన వ్యక్తులు. ఒక తెలంగాణలో పోల్చుకుంటే ఇంకొక 1,00,000 వేసుకోండి. ఈ 2 లక్షల మంది జనాభా వీడి వల్ల అభద్రతా భావంలోకి సమాజంలో అరే మా కులాన్ని వీడు నాశనం చేస్తున్నాడనే పరిస్థితికి ఈ రోజు వ్యతిరేకిస్తున్నారా శ్రీధర్ శర్మ గారు? పూర్తి వ్యతిరేక భావంతోనే ఉన్నారా? నేను మీకు చెప్తున్నా 2 రోజుల్లో మోస్ట్లీ రేపైనా రావచ్చు మీడియా ముందుకు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాకు సన్నిహితంగానే ఉంటాం, మేము మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎండోమెంట్ లో వాళ్ళు అర్చకులుగా ఉన్నారు, తెలంగాణ గాని ఆంధ్ర గాని. గవర్నమెంట్ సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ దేవాలయాల్లో ఇప్పుడు మరిడమ్మ, అంకాలమ్మ, ఏదో ఇట్లాంటి కొన్ని గుళ్ళల్లో అర్చకులు, వైష్ణవులకు సంబంధించిన విష్ణుమూర్తి ఏదో ఒక అవతారానికి సంబంధించిన గుళ్ళల్లో అర్చకులుగా చెప్పాక ఇందాక రాయలసీమలో ప్రతి వైష్ణవ దేవాలయాల్లో వాళ్ళే ఉంటారు 80% రాయలసీమ సంబంధించిన దేవాలయాల్లో. మరి వాళ్ళు ఈ రోజున వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే నా ముందు వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారు ఉన్నాడు. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తాడు. ప్లస్ ఎండోమెంట్ అర్చకుడుగా వంతుంది ఆయనకి, వాళ్ళ కుటుంబానికి వంశపారంపర్యంగా. అసలు ఆయన ఎంత బాధపడుతున్నాడంటే అసలు వీడు దరిద్రుడండి, వీడు చీటరు, వీడెక్కడో మీరు చెప్పుకోవటం కూడా తప్పండి అది అని చెప్పి వాళ్ళు చెప్పి మేమందరం డిస్కస్ చేసుకుంటామండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకొని మీడియా ముందుకి మేము వచ్చి
రైట్. ఇతనికి సంగతి తేలుస్తామని చెప్పారు వాళ్ళు. చూద్దాం సార్, వాళ్ళు మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో కూడా చూద్దాం. ఆ తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం. కళ్యాణ్ గారు, సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే రావాల్సినంత ఒక వ్యతిరేక పరిస్థితి వేణుస్వామి మీద రావట్లేదంటే ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఏం చెప్తారు? ఎందుకంటే సమంత విషయంలో చెప్పినప్పుడు ఫ్లైట్ తీసేసుకున్నారు. ఇప్పుడు నాగ చైతన్య, శోభిత, సుబ్మా అంటూ వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టుకున్న సమయంలో కూడా ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఒక గట్టిగా మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదు? ఇప్పుడు కూడా ఫిల్మ్ జర్నలిస్టులు వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కూడా ఆయన ఉన్నంత ఖాళీగా అందరూ ఉండాలిగా. అది ఆయన చెప్పినట్టుగా అందరూ ఆయన మీద యుద్ధం ప్రకటించేంత ఖాళీగా లేరు. ప్లస్ అది కాకుండా వేణుస్వామి ఆయన ఒక రకమైన ఆయన సెన్సేషన్ అవ్వడం కోసం చెప్తారనేది జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో ఆయన ఏదని చెప్పినా కూడా చూసారా, కొంచెం మనం కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ ప్రాపకండ కోసం కొంతమందిని బలి చేస్తారు. అలా కొంతమందిని ఇప్పుడు పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తే నాగార్జున గారో వాళ్ళో వీళ్ళు వచ్చి మాట్లాడితే ఈయన ఇంకా పెద్దవాడు అవుతారు. సో వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాగార్జున గారు అంటే ఫ్యాన్ బేస్, మీ అందరం ఆయన ఫ్యాన్స్ అనుకోండి. నాకు పెయిన్ వచ్చింది కాబట్టి నేను అడిగిన ప్రతి ఒక్కరి దగ్గర నేను చెప్పాను, ఆయనకు అవసరం లేకుండా అడగకుండా ఆయన వెళ్ళి తగుదునమ్మా అని చెప్తున్నారు. అలా చెప్పకూడదు, అది జ్యోతిష్యానికి శాస్త్రంలో కూడా విరుద్ధం. అది ఎవరైనా అడిగితే చెప్తే అది అర్థం ఉందని. ఈయన సంబంధం లేకుండా వెళ్ళి వేలు పెట్టి వీళ్ళు ఎన్ని సంవత్సరాలే ఉంటారు అంటే, శుభమాని పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎంత మనసు చివుక్కుమంటుంది అని నిన్న చెప్పుకున్నాం. నాగార్జున గారు ఫీల్ అయి ఉండరా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చర్చించుకుంటారు, ఏం పని లేదా చర్చించుకుంటారు. కానీ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, పెళ్లి చేసుకునే అమ్మాయి ఎంత ఫీల్ అవుతుందండి కళ్యాణి గారు? సమాజంలో జరుగుతున్న అనేక చెడు విషయాల మీద ఇది ఇట్లా కాదు, ఇది సరిగా లేదు, ఇది సరైన పద్ధతి అని చెప్పి చాలా సామాజిక స్పృహ ఉంది కాబట్టి నేను వస్తాను మాట్లాడుతున్నారు. కానీ మీలాగా బాధ్యతగా కొంతమంది ముందుకు వచ్చి అవసరం లేదు. అంతవరకు రావాలంటే వాళ్ళు పూర్తిగా ఆయన పాపం పండాలి అంతే. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళందరికీ ఇతను పట్టించుకున్నంత అంత సమయం లేదు నిజంగా చెప్పాలంటే. అంత పట్టించుకోవాలి సమయం లేదని ఇట్లా వదిలేసుకుంటూ పోతే మానసికంగా క్షోభకు గురవుతున్నారు కదా ఆడపిల్లలు కూడా. కొంతమంది ఆడపిల్ల అంటే ఈయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారు ఈ ఇష్యూ తర్వాతనే అందరూ అనుకుంటున్నారు. మరి వేణుస్వామి గారు కొంచెం దీని తర్వాత మానేశాను చెప్పను అంటున్నారు. మళ్ళీ ఏ సెలబ్రిటీ జాతకంతో ముందుకు వస్తారో ఆ రోజు. ఇప్పుడు ఇంతకుముందు నేను వినిపించిన వీడియోలో కూడా నెల రోజుల తర్వాత మాట్లాడుకుందాం, అన్ని విషయాలు చెప్తా, అప్పుడు మాట్లాడతారు. నెల రోజులు సెలవు ప్రకటించాడా? నెల రోజులు సెలవు దినాలు, నెల రోజులు. కార్తీక్ మీరు చెప్పండి, ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు, మహిళా కమిషన్ కి నోటీసులు ఇచ్చారు, హ్యూమన్ రైట్స్ కి నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అరెస్ట్ ఇప్పుడు ఇంతకుముందు వేణుస్వామి మాట్లాడిన దాంట్లో కూడా అరెస్ట్ అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఏమి లేదు, నెల రోజుల తర్వాత అన్ని విషయాలు చెప్తా అన్నారు కదా. ఏంటి ఎంత నోటీసులు ఇచ్చినా, ఎంత వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి వచ్చినా కానీ ఆయన చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఆత్మవిశ్వాసం అని అనటానికి లేదు. ఆయన ఇప్పుడే మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు అని మీరు అంటున్నారు. ఆయన గత వీడియోలో నేను నీరసించిపోయాను, 8 నెలల కాలంలో 15 కేజీలు తగ్గానని ఆయన చెప్పుకుంటున్నాడు. మరి ఏంది నిజం అనుకుందాం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వాలనుకుని ఇస్తున్నాను. ఆయన 15 కేజీలు 8 నెలల కాలం తగ్గటం చాలా హెల్దీ, ఆరోగ్యకరంగా తగ్గాడు ఆయన. ఇంకా రకంగా చెప్పాలంటే మీరు కాన్ఫిడెంట్గానే ఉన్నాడని చెప్తున్నారు కదా, ఆ పేస్లో ఆయన కనపడుతుందని చెప్తున్నారు కదా, అంటే ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడన్నట్టే కదా. ఆరోగ్యకరంగా 15 కేజీలు తగ్గాడు అనుకోవాలి, అది వెయిట్ లాస్ పద్ధతి. సో ఆయన ఆరోగ్యకరంగానే ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే మొన్న నాకు చనిపోవడం తప్ప దిక్కులేదు అనేంత వీడియో చేసిన పర్సను ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు, బాధపడట్లేదు జరిగిన అనే విషయాలను మనం చెప్పలేం. కానీ ఒక విషయం ఆయన గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ వ్యక్తిని అరెస్టు కావాలని కోరుకోవడం మన విషయం కాదు, ఏ వ్యక్తి జైలు పాలు కావాలని కాదే అతన్ని ఎందుకు అని మనం అంటున్నామంటే యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారయ్యాడు, ప్రజల్ని పీల్చిలిప్ చేస్తున్నాడు, ప్రజల బలహీనతలను ఆడుకుంటున్నాడు. ఆయన జ్యోతిష్యం తెలవదు రాదు. ఎందుకు చెప్తున్నా అంటే అసలు జ్యోతిష్యం అంటే ఏంటో తెలవాలి ఫస్ట్. వేణుస్వామికి జ్యోతిష్యం అంటే ఏదో తెలుసా? జ్యోతిష్యం అంటే స్థూలమైనది సూక్ష్మమైనది కాదు, గ్రహాలు స్థితిగతులు చెప్పగలిగేది జ్యోతిష్యం. అంటే ఫిజిక్స్ అనే పదం రాకముందు, సామాన్య శాస్త్రం పుట్టకముందు, సైన్స్ అనే పదం తెలవకముందు అందరూ జ్యోతిష్ శాస్త్రం ఆధారంగానే గ్రహాలు, తిథులు, నక్షత్రాలు, అమావాస్యలు, పౌర్ణములు డిసైడ్ చేసుకునే వాళ్ళు. ఇది నిజం. కానీ దీన్ని తెలియకుండా ఇంకోటి ఏంటంటే వ్యక్తుల జ్యోతిష్ శాస్త్రం చెప్పదు. ఒకవేళ చెప్పినా చెప్తారు అన్నది నిజం అనుకోండి. జ్యోతిష్యుడు అంటే ఎవరు? దానికి కొన్ని నిర్వచనం ఇస్తాను. జ్యోతిష్యుడు అంటే ఎవరు అంటే తన దగ్గరకు పోయినటువంటి వ్యక్తిని ఏదో బాధలోనో కష్టంలోనో
ఏదో కారణం చేతలో జ్యోతిష్యుడి దగ్గరికి వాడు వెతిపోతాడు, లేదా భవిష్యత్తు మీద ఆశతో పోతాడు. ఆశతో పోయిన అతన్ని లేదా బాధతో పోయిన అతన్ని మోటివేట్ చేసి నీకు మంచి రోజులు రాబోతున్నాయి, లేదా నీ జీవితంలో ఈ బాధలు ఉన్నాయి కాబట్టి నువ్వు పలానా దేవుని పూజించుకో, నీ ఇష్టదైవాన్ని అంటే మళ్ళీ కూడా క్లారిటీ ఇస్తున్నాను. అదే సోమవారం అయితే శివున్ననో, మంగళవారం అయితే ఆంజనేయున్ననో, బుధవారం అయితే అయ్యప్ప స్వామిననో, గురువారం అంటే రోజుకు ఒక దేవుణ్ణి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి దేవుడు ఏ ఇష్టదైవాన్ని పూజించే వారికైనా వాళ్ళ ఇష్టదైవాన్ని పూజించుకునేటువంటి ఒక రోజు వారంలో కేటాయించాలని చెప్పేసి దేవుడికి ఒక రోజు కేటాయించారు. ప్రతి దాని వెనకాల పెద్దలు పెట్టడానికి ఒక మర్మం ఉంది. పెద్దలు ప్రతి విషయానికి కూడా ఇప్పుడు దేవుడు జ్యోతిష్యం అనేది ఎందుకు పెట్టారంటే భయమో భక్తితో ఉండాలి. జనానికి భయమో భక్తి పాపభీతి లేకపోతే పాపాలే పెరిగిపోతాయి. సో ఈ వేణుస్వామికి పాపభీతి లేదు, కానీ పాపభీతిని వాడుకోవడం తెలుసు. సో జనాలు భయంతోనూ బలహీనతోనూ వస్తే దాన్ని ఎన్కాచ్ చేసుకొని భరోసా ఇవ్వాలి తప్ప భయపెట్టకూడదు. భరోసా ఇవ్వాలి తప్ప భయపెట్టకూడదు. ఆశని కల్పించి ఇబ్బందుల్లో ఉన్నవాడికి ఈ 6 నెలల్లో నువ్వు ఈ పూజ చేయి, ఖచ్చితంగా నీకున్న బాధలు తొలగిపోతాయి, నువ్వు 6 నెలల తర్వాత నీ లైఫ్ మారిపోతుందని ఒక ఆశని కల్పించావు అనుకో, వాడి ఇష్టదైవాన్ని పూజించుకుంటూ నమ్ముకుంటూ ఖచ్చితంగా ఈ బాధలు తొందరలోనే పోతాయని చెప్పి ఒక ఆశతో జీవిస్తాడు. లేదు నా జీవితం బాగుపడుతున్న ఒక ఆశతో ఉంటాడు. అంటే జ్యోతిష్యుడు నథింగ్ బట్ మోటివేటర్. మనం సైకాలజిస్ట్ అనే పదం సైన్స్లో వింటుంటాం కదా, ఆ సైకాలజిస్ట్ అనే పదం సైన్స్లో పుట్టక ముందు జ్యోతిష్యుడు సైకాలజిస్ట్ లెక్క ఉండాలని అతనికి ఆ పదం పెట్టారు. ఇది జ్యోతిష్యం. దీన్ని మానేసి దాన్ని వాడుకొని నువ్వు తాంత్రిక పూజలు చేయాలి, దానికి లక్షలు కట్టాలి అని చెప్పేసి ఆర్థికంగా నష్టపరిచి రోడ్డు మీద కీడ్చి బట్టలిప్పి పూజలు చేసి ఇది కాదు జ్యోతిష్యం అంటే. ఇది కాదు జ్యోతిష్యం అంటే. ప్రజలు కూడా తెలుసుకోవాలి, మోసం చేయటం ఆయన తప్పు ఎలానో మోసపోవటం మీ తప్పలా. అసలు జ్యోతిష్యం అంటే అర్థం తెలుసుకోండి. జ్యోతిష్యం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, దానికి అర్థం ఏంటి, అదేం చెప్పదలుచుకుందని తెలుసుకోండి. జ్యోతిష్యం ఏదైనా సరే మన పెద్దవాళ్ళు కనిపెట్టింది ప్రతిదీ మంచికే, కానీ దాని ఆధారంగా మన బలహీనతో ఆడుకుంటున్నారు. చీపెని తన్నొద్దు అది లక్ష్మీదేవి అన్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. మన ఇంట్లో ఉన్న చెత్తనంతా ఊడ్చి బయటపడేస్తుంది కాబట్టి, మన ఇంటిని శుభ్రంగా ఉంచి మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి. కానీ చెత్తను తన పరిస్థితి ఇప్పుడు చీపిని తన్నాం అనుకోండి, చీపిలో డస్ట్ ఉంటుంది, అది ఒంటి కంటింది అనుకోని రోగం వస్తుంది. కానీ అదే ఇంట్లో ఉన్న డస్ట్ని బయట కూడిచేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి శుభ్రాన్ని ఇస్తుంది కాబట్టి. అంటే 2 రకాలుగా, ఒకటి దాన్ని తంతే మనకి అనారోగ్యం వస్తే అది క్లీన్ చేసి బయటికి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి చీపిని లక్ష్మీదేవితో పోల్చారు. సో చీపిని తన్నగానే కళ్ళు పోయాయి అంటాం కాదు, చీపిని అంటే కళ్ళు పోయాయని పెద్దోళ్ళు చెప్తారు. పెద్దోళ్ళు ఏంటంటే ప్రతి విషయాన్ని పాటించడం కోసం ఒక మంచిని చెప్తారు, మంచికి ఒక భయాన్ని పెడతారు. ఇప్పుడు శవం దగ్గరికి పోయి వచ్చిన తర్వాత స్నానం చేయాలి అంటారు. శవం దగ్గర చనిపోయిన తర్వాత కొన్ని క్రిములు పుట్టుతాయి అన్న విషయం అందరికీ తెలుసు, సైంటిఫిక్గా తెలుసు. సో ఆ క్రిములు అంటిన తర్వాత వాటిని శుభ్రం చేసుకోకపోతే అనారోగ్యాలు పాలవుతారు కాబట్టి అలా చెప్తే ఎవరు పాటించలేదు కాబట్టి దానికి ఒక భయంతో చెప్తారు. ప్రతి ధ్యానానికాల పెద్దోళ్ళు చెప్పిన ప్రతి ధ్యానానికాల ఒక సైన్స్ ఉంది. సైన్స్ అనేది పుట్టక ముందే, సైన్స్ అనే పదం తెలవక ముందే ఒక మంచికి చెడుకి విచక్షణకి పదాలు కనిపెట్టిన వాళ్ళు మన పెద్దవాళ్ళు. దాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటున్న వాళ్ళు వేణుస్వామి లాంటి వాళ్ళు. దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోకుండా ఏం లేదు నాది నయం ఎవరికో ఒకరికి చెప్పింది నిజం కావచ్చు కాక వాళ్ళు చెప్పడం ఏంది. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, నేను రేవంత్ రెడ్డి గెలుస్తాడన్నాడు, గెలిచాడు. చంద్రబాబు గెలుస్తాడని గెలిచాడు. పై నరేంద్ర మోడీకి అవుతున్నాడు అన్నాడు, అయ్యాడు. నా జ్యోతిష్యం తెలిసా అయింది? నా జ్యోతిష్యం తెలవదు. ప్రజల వాణిని తెలుసుకున్నాను, ప్రజల ఆకాంక్షలు తెలుసుకున్నాను, దాని ఆధారంగా ఒక్కసారి మనం శ్రీధర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీధర్ శర్మ గారు ఇప్పుడు కార్తీక్ చెప్పినట్టు ఇప్పుడు బాధితులు చాలా మంది కాల్స్ వస్తున్నాయి సార్ మాకు. మనం టీవీకి ఫోన్ చేసి మా అన్ని లక్షలు పోగొట్టుకున్నాము, ఇలాంటి పూజలు చేశారు, అసలు మేము లేకుండానే ఆన్లైన్ పూజలు చేసి అన్నారు. కానీ ప్రజలు కూడా వేణుస్వామి గురించి తెలిసిన తర్వాత కూడా వేణుస్వామి ఎవరి జాతకం చెప్పినా అది పూర్తిగా వ్యతిరేకం అవుతున్న పరిస్థితుల్లో ఒకరు గెలుస్తానన్నా కానీ వాళ్ళు ఓడిపోతున్నారు, ఒకళ్ళకి ఇలా అవుతుందంటే అలా కావట్లేదు, అంత పూర్తిగా డ్యామేజ్ జరుగుతున్న వేణుస్వామి విషయంలో ఎందుకని ప్రజలు కూడా వాళ్ళు ఒక మాయలో పడిపోయి ఇంకా మంచి జరుగుతున్న ఉద్దేశంతో లక్షలు పోగొట్టుకుంటున్నారు. సో ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు వేణుస్వామి వ్యవహారానికి సంబంధించి? ఇప్పుడు నేను వేణుస్వామి గారి జాతకాలు ఆయన జ్యోతిష్యం గురించి మీరు అడిగారు. ఇప్పుడు నేను మీ ఛానల్ పరంగా, మనా టీవీ ఛానల్ పరంగా నేను ఒకటే అడుగుతున్నాను, వేణుస్వామి జైలుకి వెళ్తాడా లేదా అని ఈ రాష్ట్రంలో, ఇరు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జ్యోతిష్యులు బయటకు వచ్చి చెప్పాలి. వేణుస్వామి జైలుకి వెళ్తాడా లేదా అని చెప్పగలుగుతారా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇతని వల్ల తెలుగు రాష్ట్రాల్లో వివాదాలు నెలకొంటున్నాయి కాబట్టి, అతను ఉండేది హైదరాబాద్ ప్రాంతంలో కాబట్టి
అతని వల్ల వివాదాలు జరిగి ప్రజల మధ్య అపోహలు, ఓరుపొచ్చాలు, తగాదాలు వచ్చే పరిస్థితి, కులాల పరంగా చీలికలు వచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇతని వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటట్టుంది సమాజంలో. ఇప్పుడు అతను రేపొద్దున బయటకు వచ్చి నేను బ్రాహ్మణుడు అంటాడు, మేము కాదు అంటాం. లేదు ఆ శ్రీ వైష్ణవుడు అంటాడు, వాళ్ళు కాదు అంటారు. లేదు వైకానసులు వాళ్ళు కాదు అంటారు. ఇప్పుడు చాతాత శ్రీ వైష్ణవులు బయటకు వచ్చి అసలు వాడు మా కులానికి సంబంధం లేదంటే అసలు వీడే కులం? అప్పుడు ఇవన్నీ వివాదాలు జరుగుతూ ఉంటే ఎన్నాళ్ళు ఈ వివాదాలకి పులుగా పెట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంత వివాదం జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది తెలంగాణలో? ఇంతమంది బాధితులు, అతని బాధితులు ఇంతమంది బయటకు వస్తున్నప్పుడు, అతని వల్ల అన్యాయం జరిగి జ్యోతిష్యం వల్ల ఇంతమంది బయటకు వస్తున్నప్పుడు వాళ్ళందరితో కంప్లైంట్లు తీసుకొని అతని మీద కేసు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా మంది బాధితులు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో మీరు చాలా మోసపోయామో, లక్షలు పోగొట్టుకున్నాం అని చెప్తున్నారు కదా. ఒకసారి మాకు వీడియో కాల్లో రండి అంటే చాలా మంది విముక్తి వ్యక్తం చేశారు. ప్లీజ్ వద్దు సార్, నేను ఎన్ని డీటెయిల్స్ కావాలంటే అందిస్తాను, ఎక్కడ పూజలు చేశారు, ఏం జరిగినాయి, ఎన్ని లక్షలు తీసుకున్నారు, ఈ డీటెయిల్స్ అందిస్తాను, కానీ కెమెరా ముందు మాత్రం నేను రానన్నారు. ఎందుకంటే ఒకవేళ వస్తే ఎలాంటి పూజలు జరుగుతున్నాయో చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈయన వామాచార పద్ధతిలో నగ్న పూజలు చేశారని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మరి నగ్న పూజలు అంటే వాళ్ళంతా మీడియా ముఖంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది, కొంత అవమానకరంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు సార్, అందుకే రాలేకపోతున్నారని ఒక అనుమానం కలుగుతుంది. ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు చాలా మంది డబ్బులు పోగొట్టుకొని దరిద్రం పట్టిన పరిస్థితి వాళ్ళకు ఉంది. ఏదో సామెతలాగా అన్ని డబ్బులు పోయి శని పట్టిందని జస్ట్ వాడుక భాషలో వాడతారు. అట్లాంటి పరిస్థితి ఉండి వాళ్ళు పరువు కోసం సమాజంలో మిగిలిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు బయట సమాజంలో గేలి చేయబడతారేమోనని ఒక పరువు కోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకోకుండా మీలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీడియా మిత్రులకు ఇస్తున్నారు. అది తప్పేం కాదు. వాళ్ళకి సంబంధించి ఇతను చేసిన ఎదవ పనులన్నీ కొంతమంది బయటికి రాలేదండి. ఇప్పుడు రష్మిక మడోనా వచ్చింది, డబ్బులు లక్షలు సమర్పించుకుంది. ఇంకోళ్ళు ఎవరో హీరోయిన్ వచ్చింది, లక్షలు సమర్పించుకుంది. హీరో వచ్చాడు, లక్షలు సమర్పించుకున్నాడు పూజలు చేయించుకొని. రాజకీయ నాయకులు వచ్చారు, మాజీ ముఖ్యమంత్రులు పూజలు చేయించుకున్నారు, లక్షలు సంపాదించుకున్నారు. వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి మోసానికి గురయ్యారని తెలిసినప్పుడు వాళ్ళు బయటికి రాలేరుగా. పరువు కోసం వాళ్ళ పరువు కోసం వాళ్ళు బయటకు రాలేరు. ఇప్పుడు ఇతని పరువుని ప్రజా జీవితంలో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇతని పరువుకి వీడు బ్రాహ్మణుడని ఇన్నాళ్ళు చెప్పారు కదా. మేము చెప్తున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా, బ్రాహ్మణ సంఘాల ద్వారా, ఇతను బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణ కాని వాడితో మీరు పూజలు ఎలా చేయించుకుంటారు? వాడికి ఒక మంత్రం రాదు, వాడికి ఒక అభిషేకం రాదు, వాడికి అసలు శాస్త్రం తెలియదు, ఏమీ తెలియదు. అట్లాంటి వాడు చెప్తే వాడితో మీరు పూజలు చేయించుకోవటం ఏంది? వాడికన్నా బయట రోడ్ల మీద జరిగే చిలక ప్రశ్న వాళ్ళు, లేకపోతే మీకు సోది చెప్తావమ్మా సోది అని చెప్పి వాళ్ళు నయం వీడికన్నా. అట్లాంటి వాళ్ళని మీరు కరడుకరణ్ గారు, ఫైనల్గా రోజుకొక వివాదం కనిపిస్తుంది. ఎందుకంటే బాధితులు చెప్తుంటేనే మీరు కూడా చాలా విన్నారు, కాల్స్ విన్నారు, ఎలాంటి విషయాలు చెప్తున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో చోట ఒక ఎండ్కడ పడాల్సిన పరిస్థితి ఉండాలి. సో ప్రభుత్వ యంత్రాంగం నుంచి కూడా ఒక సీరియస్ యాక్షన్ ఉండాలి అని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసి నెల రోజుల తర్వాత మాట్లాడుకుందామని చెప్పి మళ్ళీ చెప్పారు. సెలబ్రిటీల జాతకం ఇప్పుడు నేను చెప్పట్లేదు కాబట్టి ఖాళీగానే ఉన్నాను, పెద్ద పనేం లేదు నాకు, 1 month తర్వాత అన్ని విషయాలు చెప్తా అంటున్నారు. సో ఏం చెప్తారు ఫైనల్గా ఆయన? మేడం మీరు ఒక క్లారిటీ ఇచ్చాము, ఒక చిన్న మాట. ఇప్పుడు మైదా కమిషన్ నేరల శారద గారు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత దాని మీద ఆయన కోర్టుకి వెళ్ళారు. కోర్టులో ఆయన తరపు వాదిస్తుంది ఎవరంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక సోదరుడు, కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెల్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, మైరా కమిషన్ చైర్మనే నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైరా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు వాదించడం ఏంటన్నది ఈ ప్రభుత్వం తేల్చుకోవాలి. ఇలాంటి వాళ్ళని సమాజంలో ఇంకా ఉండనివ్వాలా, ఇలాంటి వాళ్ళని కాపాడా లేదన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళంతా పాముకు పాలు పోసి పెంచుతుంటే ఇది కొండ చిలువుగా మారి ప్రజలను తింటుంది.
కాబట్టి అనకొండ, ఇది పాము కాస్త కొండ చెరువైంది, ప్రజలను తింటుంది. ఇప్పుడు ఈ కొండ చెరువుని ఏం చేయాలన్నది ప్రభుత్వం తయారు చేయాలన్నది నా డిమాండ్. కార్తీక్ ఇంతకు ముందు నేను ఒక మాట అన్నాను, ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుందని. అదే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఈ స్థాయిలో ఉంది కాబట్టి ఆయన అంత ఆత్మవిశ్వాసంగా ఉన్నారు. Yes. ఒకటే వాడికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఏమండి ఒకటే వాడికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వాడి కర్మ ఎలా రాసి పెట్టబడి ఉందంటే మన రూపంలోనే ఇక్కడ మనం చూస్తాం వాడి కర్మ. ఈ రోజున వేణుస్వామి అనేవాడిని నేను వాడు అంటున్నానంటేనే ఇంకా అర్థం చేసుకోవటం, వాడి కర్మని భగవంతుడు రాశాడు పైన. ఆ వాడు కర్మని అనుభవించి తీరాల్సిందే. వాడికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉండనేయండి. నేను ఈ రోజు మీ ఛానల్ పూర్వకంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. భగవంతుడు ఇచ్చే పనిష్మెంట్ ని ఏ ప్రభుత్వాలు, ఏ పొలిటీషియన్లు, ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు అడ్డం పడినా, భగవంతుడి కర్మని తప్పించటానికి ఎవరు అడ్డం పడినా కూడా కర్మ జరిగి తీరాల్సిందే. యాక్చువల్గా ఈ రోజు షో అంతా కూడా శ్రీధర్ శర్మ గారు, కార్తీక్ మొత్తం పూర్తి చేసేసారు. ఎందుకంటే వాళ్ళు మొత్తం విషయం అంతా కూడా పండు విప్పి మొత్తం అంతా ఒలిచి ప్లేట్లో పెట్టినట్టుగా మొత్తం ఇద్దరికిద్దరు ఎవరి సబ్జెక్టును వాళ్ళు పట్టుకొని క్లియర్ కట్ గా చెప్పారు. మనకు పని కూడా పెట్టలేదు, ఎందుకంటే మనకు కావాల్సింది క్లారిటీ. ఆ క్లారిటీ వాళ్ళు ఇద్దరు ఇచ్చేసారు. అంతేగా. సో క్లారిటీ జనాలకు వచ్చేసింది. సో మనం వింటున్నాము, చూస్తున్నాము, ప్రతి దానిలో ప్రతి సామాజిక స్పృహతో కలిగి ప్రతి దానిలో కూడా నేను మాట్లాడతాను కాబట్టి నా మాటలు వింటుంటారు, తెలుస్తుంది చాలా వరకు. ఇండస్ట్రీలో ఏదైనా బయట అయినా. సో ఈ విషయంలో కూడా నేను ఇండస్ట్రీ తరపున నేను రాలేదు, నేను జస్ట్ సామాజిక కార్యకర్తగా ఇట్లాంటివి ఒక నాగార్జున గారు, శోభిత వాళ్ళ కోడలు కొడుకు గురించి ఏదైతే ఆయన మాట్లాడారో అక్కడ నుంచి నేను హట్ అయ్యి ఇక ముందైనా మానేయాలనే ఉద్దేశ్యంతో నేను ఆ రోజు నుంచి వాయిస్ రైజ్ చేశాను. ఇది ఇలా ఇంతవరకు వెళ్ళింది. ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు ఆయనకి కూడా నా మీద గ్రడ్జ్ ఉందా, ఆయన నాకు జాతకం చెప్పున్నారు, అవసరమైతే నాకు ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఆయన వీడియోలో మా మెంబర్ ఒక ఆవిడ బండబూతులు తిడుతున్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం అన్నారు. మీరు పర్సనల్ గా కూడా తెలుసు కాబట్టి అది మీరో కాదో కొంచెం క్లారిటీ నాకు తెలియదు. అది నేను బూతులు అయితే తిట్టలేదండి, ఎక్కడ ఎవరిని తిట్టను జనరల్ గా, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది జన్మతః. అలాంటి పిచ్చి పనులు అయితే చేయను నేను, కాబట్టి బూతులు అయితే నేను తిట్టలేదు. మరి ఎవరు తిడుతున్నారు, ఎవరు కళ్యాణి గారికి కాలాలి, కళ్యాణి గారికి కాలినప్పుడే. అయితే శర్మ గారు చెప్పారు కదా, కర్మ రిటర్న్స్, అంతే సింపుల్. కర్మ రిటర్న్స్ ఎవరికైనా. మొత్తానికి అయితే వేణుస్వామి వ్యవహారం రోజుకొక వివాదం దిశగా తీవ్ర స్థాయిలో ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణ సంఘాలు కూడా అన్ని కూడా ఏకమైపోయి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు వేణుస్వామి వ్యవహారాన్ని.